వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. కలుషిత ఆహారం తిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగునూరు పాఠశాల విద్యార్థులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ప్రభుత్వ బడుల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ఘటనలు చోటు చేసుకుంటే ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు. దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టకుంటే ఇదే తరహా ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తది. ప్రభుత్వం పెద్దలు అధికారులు ఇదే నిర్లక్ష్యం చూపితే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తది. మహబూబ్ నగర్ కలెక్టర్ బంగ్లా పక్కన వసతి గృహాల్లో కూడా పురుగుల బియ్యం, సరైన ఆహారం పెట్టడం లేదు. మాగ్నూరులో మళ్లీ ఘటనలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అధికారుల బాధ్యత తీసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. జరగరాని ఘటన ఏదైనా జరిగితే ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తది. జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి వెంటనే సమీక్షలు చేసి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలి. చిన్న జిల్లాలు అయినా అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చెన్నయ్య, నరేందర్, కొండ లక్ష్మయ్య, చెన్నారెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, ఇమ్రాన్, నయీం తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సంఘటన కలుషితాహారం కంటామినేట్ అయినటువంటి ఆ ఫుడ్ తినడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఒకరోజు దాదాపు 200 మంది పిల్లలకు అనారోగ్య పాలైన హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అయింది. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయిందంటే విచిత్రంగా ఉంది. అసలు ఏం భయం భక్తి లేకుండా వ్యవహారం నడుస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. అసలు ఒక సంఘటన జరిగితేనే సెట్ అయిపోవాలి. సంఘటన జరిగిన ప్లేస్లోనే ఆ రోజు జరగడం, పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ కావడం, మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఈరోజు కూడా అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు, డిఈఓ గారు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు, అక్కడ ఉన్నటువంటి మండల అధికారులు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్గా మేము మరి చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయాలి, ప్రభుత్వం కూడా రివ్యూ చేయాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా పిలిపించుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో స్కూళ్ళ పరిస్థితి ఏంది, హాస్టళ్ళ పరిస్థితి ఏంది, ఏం లోపం ఉంది, ఎక్కడ లోపం ఉంది, బాధ్యులైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమా లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం ఏదో చేస్తే జరుగుతుంది. లేకపోతే పిల్లలు రేపు స్కూళ్ళల్లో జాయిన్ చేయాలంటే భయపడతారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే స్ట్రెంత్ ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్ అయింది. హాస్టల్స్లలో ఫుల్ స్ట్రెంత్ అయింది, స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైంది, కాలేజ్ హాస్టల్లో స్ట్రెంత్ ఎక్కువైపోయింది. మరి ఇట్లా అడ్మిట్ కావడం పొరపాటు ఎవరైనా ఏమైనా జరిగిందనుకో పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాణం కన్నా చదువు ముఖ్యం కాదు, మా పిల్లలు బతకాలి అనే టైప్లో వచ్చేస్తుంది వ్యవహారం. కనుక దయచేసి వెంటనే అధికారులు స్పందించాలి. జిల్లా మంత్రి గారు కూడా రివ్యూ చేయాలి. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళాలా, కలెక్టర్ని క్షేత్రస్థాయికి స్కూల్ దగ్గరికి పోవాలా, మండలం దగ్గరికి పోవాలా, సందర్శించి ఇంకా భవిష్యత్తులో ఇట్లా పునరావృతం అయితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవాలా. లేకపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక జరిగిన స్కూల్లోనే మళ్ళీ జరగడం అంటే ఇవి ఏమైనా ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడ చూడలేదు ఇట్లా. కనుక వెంటనే మళ్ళీ అటువంటిది కాకుండా చేయాలి. నిన్న కలెక్టరేట్ పక్కనే మరి కలెక్టర్ ఆఫీస్ రోజు కలెక్టర్ గారు వస్తుంటారు పోతుంటారు, ఒక్కసారైనా చూడాలి కలెక్టర్ గారు కూడా దయచేసి. గర్ల్స్ హాస్టల్లో మరి ఎస్సీ హాస్టల్ ఉంది, అక్కడ ఎస్టీ హాస్టల్ ఉంది. కలెక్టర్ ఇంటి పక్కనే పురుగులు బొద్దింకలు అన్నంలో వస్తే ఇంకా బయట ఏ పరిస్థితి ఉంటుంది. కనుక జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు అన్నీ కూడా హాస్టల్స్లలో పర్యవేక్షించాలా, హాస్టల్లో పోయి వాళ్ళతో పాటు స్టూడెంట్స్తో పాటు ఫుడ్ తినాలా, ఒక కంప్లీట్ బాక్స్ పెట్టాలా. జిల్లా మొత్తంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ కూడా దయచేసి ఈ విధంగా చేస్తే కంట్రోల్ అవుతుంది. మరి ప్రభుత్వం మరి మంత్రులు ఎక్కడి వాళ్ళు అక్కడ దీన్ని ఒక సంఘటన జరిగితే మళ్ళీ జరగకుండా రివ్యూ తీసుకోవాలి. రివ్యూ తీసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. మరి యాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రజలు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ప్రజల్లో జరగరానిది ఎవరైనా జరిగిందంటే పిల్లలకు పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. కనుక అట్లా కాకుండా మంత్రులు మరి కలెక్టర్లు బాధ్యత తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా చేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా మరి మేమే పోయి చూస్తాం. ఇంకా ఇప్పుడు మేము పోతే ఏం చేస్తారంటే రాజకీయం చేస్తారు. మా వాళ్ళు పోయి ఎవరైనా కాలేజ్ స్కూళ్ళకి పోయి అవి చేసిందంటే లేనిపోయిన అభాండాలు చేస్తూనే ఉంటారు. ఇది మరి మీరే చూడండి, ఇది ఇంతవరకు న్యాయం చెప్పండి. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా?
జిల్లా కలెక్టర్లు వాళ్ళు చిన్న జిల్లాలు అయినాయి. వెనకటికి పెద్ద జిల్లా ఉంటేనే ఒక కలెక్టర్ మొత్తం తిరుగుతుంది. అలాంటి పరిస్థితి కాకుండా క్షేత్రస్థాయిలో చిన్న సంఘటన జరిగిన ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఇమ్మీడియట్గా పోయేటట్టు ఉండాలని చిన్న జిల్లాలు చేసినాం. చిన్న జిల్లాలు చేసి ఇంతమంది జిల్లాధికారులను ఇచ్చిన తర్వాత ఇన్ని స్కూళ్ళు కాలేజీలు కేజీవీపీలు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ని పెట్టిన తర్వాత మరి చిన్న జిల్లా ఒక గంట లోపల మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కార్నర్ ప్లేస్ కూడా పోయే అవకాశం ఉంది. రోడ్లు మంచిగానే, కనెక్టివిటీ మంచిగా అయింది. మరి వర్క్ కూడా అంత లోడ్ లేదు కలెక్టర్లకు. కలెక్టర్లు ఏం చేస్తున్నట్లే అర్థం కావట్లేదు. కనుక జిల్లా మంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఇమ్మీడియట్గా మీరు పోయి సందర్శించండి. మళ్ళీ జిల్లాలో ఇట్లా జరిగితే కలెక్టర్లది బాధ్యత అవుతుందని చెప్పి మీరు హెచ్చరించండి. ఇక మరి ఇదే విధంగా కొనసాగితే దానికి ఎవరేం చేయలేరు.